65 వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఈరోజు జిల్లా కేంద్ర ప్రధాన కలెక్టరేట్ ప్రధాన గేట్ కార్యాలయం దగ్గర మరి రైతులతో మరి అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మరి వివిధ సంఘాలతో మరి ఇక్కడ నిరసన తెలపడం జరుగుతూ ఉన్నది. రైతులకు మద్దతుగా ఇవాళ తరుగు పేరు మీద కింటానికి వచ్చేసి 2 కేజీల ఓట్లు అదనంగా తీస్తున్నారు. తీయాల్సింది అంటే 40 కేజీలు ప్లస్ బస్తా బరువే. బస్తా బరువు 580 గ్రాములే ఉంటుంది. బస్తా బరువు కాదని 700 గ్రాములు ఒక బస్తాకి తీస్తున్నారు. అంటే ఈ లెక్కన కింటకి 2 కేజీల ఒట్లు అదనంగా తీసుకొని దోపిడీ చేస్తూ ఉన్నారు కలర్ల రూపంలో. ఇవాళ చూస్తూ ఉన్నాము కలర్లలో అకాల వర్షాలు పడే సిచ్యువేషన్ ఉంది, పరిస్థితి ఉంది. మరి అదే విధంగా గన్ని బ్యాగులు లేక ఇవాళ రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గన్ని బ్యాగులు ఇవ్వమంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మరి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీకు గన్ని బ్యాగులు ఇవ్వము, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. మరి ఎంతవరకు సమంజసం? ఇప్పటికే కలెక్టర్ గారికి చాలా రోజుల నుంచి విన్నవించినాం. సార్, ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ జరుగుతూ ఉంది. రైతులకు గన్ని బ్యాగులు అందడం లేదు, మరి బోనస్ రావడం లేదు, మరి అకాల వర్షాలు పడతా ఉన్నాయి. తక్షణమే కల్లాలో ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించే బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. ఇప్పటికే 5-6 సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం.